అడ్వకేట్ రాజేష్ గారు, అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు, అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. నమస్తే. సో శేఖర్ గారు, అంతకుముందు చాలా సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాము. బట్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాని గురించి నిన్న మొన్న ఒక 11 మంది మీద కేసు నమోదైంది కాబట్టి ఇంకాస్త పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకు జరుగుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్లు? దీనివల్ల సామాన్య ప్రజలు ఎంతోమంది నష్టపోతున్నారని తెలిసినా కూడా యూట్యూబర్లు కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దీని మీద ఎందుకు వాటిని ప్రమోట్ చేస్తున్నారు అనేది ఒకటి అయితే, దీనివల్ల సమాజం కానివ్వండి లేకపోతే ఆ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సిన అవసరము, వాటి గురించి అవగాహన పెంచాల్సిన బాధ్యత కూడా మనలాంటి వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, వీటి మీద ఎవరికి ఎంత లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? నాకు తెలిసి లాభం అయితే ఎవరికి ఉండకపోవచ్చు. ఏంటంటే మనిషికి కొంత అవసరం, కొంత ఆశ, కొంతమందికి దురాశ, ఏదైనా కావచ్చు. ఈజీ మనీ చాలా తక్కువ టైంలో చేయొచ్చు అని చెప్పి ఆశపడుతుంది. అందరూ ఈ రోజుల్లో రేపటి అందరూ డబ్బులను కలబరిగెడుతున్నారు. ఈజీగా వస్తుంది అని వాళ్ళు కొంచెం వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు, షెల్ కంపెనీలు ఎక్కడెక్కడో ఐలాండ్స్లో లేకపోతే గోవా లాంటి ప్లేసెస్లో స్టార్ట్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒకప్పుడు క్యాసినోలు అని చెప్పి అక్కడ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా సరే ఎక్కడి నుంచైనా అప్లోడ్ చేసేయడం, తర్వాత వాటిని ఆడడం, కొంతమంది రోడ్డు పాలవడం, చనిపోయేదాకా కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఈ ఆడేవాళ్ళు అక్కడ చేసేవాళ్ళు వీళ్ళ మధ్యలో ఒక ప్రమోటర్లు. సో ఇది కొనండి, ఇది చేయండి అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. అయితే ఆడేవాళ్ళకి రిస్క్ ఉంటుంది, బట్ ప్రమోటర్స్కి రిస్క్ ఉండదు, సంపాదించుకుంటారు. బట్ తర్వాత ధోని చేయలేదా, లేకపోతే అమితాబ్ బచ్చన్ చేయలేదా, లేకపోతే సోను సూద్ చేయలేదా, వాళ్ళు కూడా చేశారా బెట్టింగ్ యాప్స్? వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తే తప్పేంటి అని అడిగే స్టేజ్లో కూడా మనం కొంతమందిని చూసాం. అంతెందుకండి, నిన్న మాట్లాడుతున్నాం పంజగుట్ట పిఎస్ దగ్గర మాట్లాడుతుంటే మెట్రో ట్రైన్ పోతుంది. మెట్రో ట్రైన్ మీద కూడా మనం చూస్తున్నాం ఇటువంటి బెట్టింగ్ యాప్లు, లోన్ బెటెక్స్, ఇవి ఏంటంటే రకరకాల పేర్లు పెట్టుకుంటూ వాటిని ప్రమోట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే లీగల్ కొన్ని, ఇల్లీగల్ కొన్ని. సో లీగల్ వాటిలో మీకు ప్రొటెక్షన్ ఎంత, లీగల్ యాడ్ చచ్చిపోతే ఓకేనా, ఇటువంటివి కూడా ఉన్నాయి. సో కొన్ని అంటే అందరికీ కూడా లాయర్కి ఉన్న పరిజ్ఞానం ఉండదు. ఎస్పెషలీ మా బిగ్ బాస్ సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళు ఒకసారి ఒక ఫేమ్కి వచ్చేసిన తర్వాత కొన్ని వందల ఎండోర్స్మెంట్స్ వస్తుంటాయి, చేస్తూ పోతుంటారు. ఒక కోఆర్డినేటర్ ఎవరో ఉంటారు, ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి అని వస్తుంటారు. సో కొంతమంది ముందు వెనక చూసుకోకుండా చేసేస్తారు. కొంతమంది ఇది ఏంటి, ఇది లీగలా కాదా అని అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సరే నమ్మకస్తుడు చెప్పాడు కదా అని చెప్పి చేసేస్తుంటారు. బట్ క్షుణ్ణంగా తెలుసుకొని చేయాలంటే నీకు కొంత లీగల్ పరిజ్ఞానం కూడా అవసరం. సో ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని తెలుసుకునే ఇది కూడా మనం చేస్తే బెటరు. అండ్ దీనికన్నా ఒక స్టెప్ ముందుకేసి లీగల్ లేదు ఇల్లీగల్ లేదు అన్నీ కూడా ఈ బెట్టింగ్ అనేది వ్యసనం బ్యాన్ చేసిస్తే బెటర్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది నా పాయింట్. దీంట్లో నిన్న నేను పంజగుట్ట పిఎస్కి వెళ్ళడము, అక్కడ టేస్టీ తేజ్ అని ఎంక్వైరీకి తీసుకెళ్ళడం, పోలీసులకి కంప్లీట్గా సహకరించడం, అన్ని డీటెయిల్స్, ఆ మిడిల్ మ్యాన్ ఎవరు వీళ్ళకి ఇస్తారు, తర్వాత ఇటువంటి యాప్స్ ఇది చేస్తుంటారు, ఈ అకౌంట్లో డబ్బులు ఎక్కడ పోతాయి, వీటికి సంబంధించిన వాళ్ళు ఆరాధీయడం ఆనెస్ట్గా ఆయన అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో తర్వాత వీళ్ళు ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా జస్ట్ ఈ ప్రమోటర్స్ని పట్టుకుంటే అసలు ఎవరు ఈ ఎవరిది అనేది బయటకు వస్తుంది కదా. రైట్. సో పశుపతి గారు, మీరు సమాజంలో ఇలాంటివి చాలా చూస్తున్నారు. రోజు